హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మన వీడియోలో బ్లౌజు చంక దగ్గర టైట్గా పట్టేయకుండా షోల్డర్ నెక్ విడ్త్ ఎలా మార్క్ చేసుకోవాలి, అలాగే ఫ్రంట్ పార్ట్లో కూడా నెక్ దగ్గర చాలామందికి పట్టేసినట్టుగా ఉంటుంది. నెక్ రౌండ్ కరెక్ట్గా కుదరక దాన్ని ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ముందుగా లైనింగ్ క్లాత్ని ఇలా ఒక లేయర్ వచ్చేలాగా ఫోల్డ్ వేసుకోండి. దీన్ని కింది వైపున క్లాత్ ఏమైనా క్రాస్గా ఉన్నట్లయితే స్కేల్తో ఒక లైన్ని డ్రా చేసి కట్ చేసేయండి. ఇలా స్ట్రైట్గా ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇంకొక హాఫ్ ఇంచ్ లేదా పావు ఇంచు, కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే హాఫ్ ఇంచ్ వరకు క్లాత్ అయితే పట్టండి. ఇలా హాఫ్ ఇంచ్ క్లాత్ వదిలిపెట్టేసి ఒక లైన్ని డ్రా చేసుకోండి. ఇప్పుడు మీకు ఏ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందో ఆ బ్లౌజ్ని తీసుకోండి. ఇలా తీసుకొని నీట్గా పరుచుకోవాలి. ముందుగా చెస్ట్ కొలతను చూసుకోవడం కోసం ఇలా నీట్గా పరుచుకుంటాం. ఒకవేళ మీరు కరెక్ట్గా పరుచుకోలేదనుకోండి, నెక్ దగ్గర కానీ నడుము దగ్గర కానీ ఏదైనా ముడతలు వచ్చేనట్టుగా అనిపిస్తే మీరు కరెక్ట్గా బ్లౌజ్ని పరుచుకోలేదని అర్థం ఫ్రెండ్స్. ఇలా నీట్గా పరిచినట్లయితే మీకు ఎలాంటి ముడతలు రాకుండా ఉంటాయి. ముందుగా బ్లౌజ్ యొక్క పొడవును చూసుకుందాం. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఈ డాట్ నడుము పట్టి దగ్గర డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ చివరి వరకు కొలుచుకోండి. ఇది 13.5 ఇంచులు వచ్చింది. పైన షోల్డర్ ఖర్చుతో కలుపుకొని 14 ఇంచులు ఉండేలాగా బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకోవాలి. అలాగే చెస్ట్ కొలత వచ్చేసి ఒకవైపు చంక దగ్గర కుట్టు నుంచి వెళ్ళి ఇంకొక వైపు చంక దగ్గర కుట్టు వరకు చూసుకోండి. ఇది 18 ఇంచులకి ఒక లైన్ అనేది ఎక్కువగా వచ్చింది ఫ్రెండ్స్. మనం 18 ఇంచులుగా కటింగ్ చేసుకున్న బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే తేడాలు ఏమీ రావు. అలాగే ఇప్పుడు మనం చెస్ట్ కొలత ఆధారంగా బ్లౌజ్ కట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నడుము కొలత చూసుకోవాల్సిన అవసరం లేదు. డాట్స్తో కలుపుకొని చెస్ట్ కొలత మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇది 18 ఇంచులు వచ్చింది కదా, దీనిలో మధ్యలోకి ఫోల్డ్ చేయండి. 1 నుంచి 18 వరకు ఫోల్డ్ చేస్తే 9 ఇంచెస్ వస్తుంది. ఎందుకంటే బ్లౌజ్ని మనం ఫోల్డ్ చేసి కట్ చేస్తున్నాం కాబట్టి ఇలా ఫోల్డ్ మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ 8 ఇంచెస్ ఉందంటే ఫ్రంట్ పార్ట్ కూడా 18 ఇంచెస్ ఉంటే 36 సైజ్కి మనకి బ్లౌజ్ కటింగ్ అయితే వస్తుంది. ముందుగా నడుము పట్టి దగ్గర ఇక్కడ 9 ఇంచులతో ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ డాట్స్తో కలుపుకొని 9 ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇదే మార్కింగ్ని పై వరకు కూడా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఇలా లైన్ని డ్రా చేసేయండి. ఇప్పుడు మీరు బ్లౌజ్కి ఎంత ఖర్చు తీసుకోవాలనుకుంటున్నారో దాని ఖర్చు 1.5 అయితే 1.5, 2 ఇంచులు అయితే 2 ఇంచులని ఇలా మార్క్ చేసుకోండి. ఇక్కడ నేను 2 ఇంచులతో ఖర్చుని మార్క్ చేస్తున్నాను, అంటే ఎక్స్ట్రా క్లాత్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవును చూసుకోవాలి. మనము బ్లౌజ్ పొడవు కొలిచినప్పుడు 13.5 ఇంచులు వచ్చింది కదా, హాఫ్ ఇంచు కలుపుకొని 14 ఇంచులు ఇక్కడ లైన్ డ్రా చేసాం కదా, ఈ లైన్ మీద కరెక్ట్గా ఉండేలాగా మార్క్ చేసేయండి. ఇదే మార్కింగ్ని కొంచెం పక్కకి కూడా మార్క్ చేసుకోండి. షోల్డర్ డ్రా చేసుకుంటాం కదా, క్రాస్గా లేకుండా ఉంటుంది. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ స్కేల్తో లైన్ని డ్రా చేసేయండి. ఇక్కడ చెస్ట్ కొలతని బట్టి మనం షోల్డర్ మార్క్ చేస్తాం ఫ్రెండ్స్. అది ఎలాంటప్పుడు అంటే నడుము కొలత అంటే నెక్ డీప్ తక్కువగా ఉన్నప్పుడు, లేదా ఎక్కువగా ఉన్నప్పుడు, లేదా నార్మల్గా ఉన్నప్పుడు. ఇక్కడ నెక్ డీప్ అనేది ఎంత ఉందో ముందుగా కొలుచుకోండి. చాలామందికి చంక దగ్గర టైట్గా పట్టేస్తుంది అంటారు కదా, ఆ ప్రాబ్లం అనేది ఇలాగే వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఒకసారి ముందుగా మీరు నెక్ యొక్క డీప్ని కొల్చుకోండి. ఇలా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మధ్యలోకి ఫోల్డ్ చేస్తే ఫోల్డింగ్ ఎక్కడైతే వస్తుంది, అలాగే నెక్ యొక్క రౌండ్ని మధ్యలోకి ఫోల్డ్ చేసినప్పుడు ఎక్కడైతే వస్తుందో ఆ రెండింటిని ఇలా పట్టుకొని ఫోల్డింగ్ ఉన్న వైపున కొలుచుకోండి. ఇక్కడ 9.5కి ఇంకొక లైన్ ఎక్కువ వచ్చిందండి. ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకుని 9.5 ఇంచులు ఉంది. ఇలాంటి వాళ్ళకి చెస్ట్ కొలత 9 ఇంచులు ఉన్నప్పుడు 4.5 ఇంచులకి వస్తుంది కదా, 1 ఇంచ్ కలుపుకొని 5.5 ఇంచులు మార్క్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నెక్ డీప్ అనేది మరీ ఎక్కువగా లేదు, అలా అని మరీ తక్కువగా లేదు. ఇలాంటి వాళ్ళకి మీరు నార్మల్గా 2.5 ఇంచులు పెట్టుకోవచ్చండి, లేదా బ్రాడ్గా కావాలి అనుకుంటే 2.5 కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2.5 ఇంచుల నెక్ విడ్త్, 3 ఇంచుల షోల్డర్ కలుపుకొని 5.5 ఇంచుల షోల్డర్ మార్క్ చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకొని పైనుంచి వెళ్ళి ఆర్మ్ డౌన్ 6 ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ కూడా మీరు చేసే తప్పు అనేది ఉండడం వల్ల చంక దగ్గర టైట్గా పట్టేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇలా స్కేల్తో లైన్ని డ్రా చేసుకోండి. ఇలా లైన్స్ని డ్రా చేసుకున్న తర్వాత ఈ కార్నర్స్ కలుస్తాయి కదా, ఈ కార్నర్స్ దగ్గర 1.5 ఇంచుతో రౌండ్ షేప్ అనేది తీసుకోండి. ఇలా రౌండ్ షేప్ అనేది తీసుకోవడం వల్ల మీకు కర్వ్ అనేది నీట్గా వస్తుంది.
అలాగే చంక దగ్గర టైట్గా పట్టేయకుండా ఉంటుంది. కొంతమంది ఏంటంటే 5 ఇంచులు లేదా అంతకన్నా ఎక్కువ 5.5 ఇంచులు అలా తీసినప్పుడు మనకి చంక రౌండ్ దగ్గర టైట్గా పట్టేస్తుంది. అంటే ఆ బ్లౌజ్కి సరిపడా మీరు నెక్ విడ్త్ కానీ లేదా చంక రౌండ్ కానీ సారీ ఫ్రెండ్స్ షోల్డర్ కానీ తీయలేదనుకోండి, అలా తీయకపోవడం వల్ల చంక రౌండ్ దగ్గర పట్టేస్తుంది. అలా పట్టేయడం వల్ల మీకు హ్యాండ్ మూవింగ్ అనేది పైకి కిందకి లేవట్టినప్పుడు కూడా హ్యాండ్ మూవింగ్ జరగదు ఫ్రెండ్స్. ఇలా మీరు ఒకసారి నెక్ డీప్ చూసుకొని అది ఎంత ఉందో దాన్ని బట్టి మీరు షోల్డర్ మార్కింగ్ చేసుకున్నారనుకోండి, మీకు భుజాలు అనేవి జారిపోకుండా ఉంటాయి. అలాగే మీకు హ్యాండ్ రేజింగ్ చేసినప్పుడు అంటే పైకి కిందకి లేపట్టినప్పుడు కూడా ఎలాంటి పెయిన్స్ అనేవి రాకుండా ఉంటుంది. ఇక్కడ పైన నెక్ విడ్త్ 2.5 తీసుకొని కింద 2.5 ఇంచులు ఉండేలాగా బ్రాడ్ తీయండి. ఇలా తీయడం వల్ల మనకి బ్యాక్ పార్ట్లో గ్యాప్ అనేది ఎక్కువగా వచ్చి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. లేదా పైన కింద సేమ్ తీసుకుందాం అనుకుంటే తీసుకోవచ్చు ఫ్రెండ్స్, కానీ కొంతమందికి మాత్రమే అలా సెట్ అవుతుంది, కొంతమందికి సెట్ అవ్వదు. కానీ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ మీరు నెక్ డీప్ని బట్టి నెక్ విడ్త్ షోల్డర్ మార్కింగ్ చేశారనుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే ఈ చంక రౌండ్ దగ్గర టైట్గా పట్టేయకుండా ఉంటుంది. ఒకవేళ మీరు 5.5 ఇంచులతో వెళ్ళారు, నెక్ డీప్ అనేది తక్కువగా ఉంది అనుకోండి, బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ చంక రౌండ్ అనేది ఎక్కువ తీసాం కదా పైకి, మనకి హ్యాండ్ వైపుకి వెళ్ళిపోతుంది. చంక రౌండ్ అనేది హ్యాండ్ వైపు వెళ్ళిపోతుంది. ఆర్మ్ రౌండ్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, కుట్టి కరెక్ట్ షోల్డర్ పైన ఉండకుండా హ్యాండ్ వైపుకి వాలినట్టుగా అయిపోతుంది. అలా వెళ్ళినప్పుడు ఈ చంక దగ్గర మనకి టైట్గా పట్టేసినట్టుగా అవుతుంది. కొంతమందికి ఒక కుట్టు విప్పుతారు, కుట్టు విప్పడం వల్ల ఏమవుతుంది, కొంతమందికి మాత్రం సెట్ అవుతుంది. ఒక 1/2 ఇంచు కుట్టు విప్పడం వల్ల వేసుకుంటే సెట్ అవుతుంది. కానీ కొంతమందికి కుట్లు విప్పినప్పటికీ కూడా సెట్ అవ్వదు, హ్యాండ్ కూడా పెయిన్ వచ్చినట్టుగా అలాగే పైకి కిందకి లేవట్టినప్పుడు కూడా మనకి టైట్గా పట్టేసినట్టుగా ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఇక్కడ మీరు ముందుగా ఒకసారి నెక్ యొక్క డీప్ని చూడండి, కరెక్ట్ షోల్డర్ని చూడండి. అలా చూసి కరెక్ట్ మార్కింగ్ చేశారనుకోండి మీకు అస్సలు చంక దగ్గర టైట్గా పట్టేయకుండా ఉంటుంది, బ్లౌజ్ భుజాలు కూడా జారిపోకుండా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అలాగే నా వీడియోస్ మరింత మందికి షేర్ అవుతాయి ఫ్రెండ్స్. ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ దగ్గర కూడా చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. హ్యాండ్స్ దగ్గర ఫ్రంట్ పార్ట్లో అలా చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్లనే మనకి చంక దగ్గర చాలా టైట్గా పట్టేసినట్టుగా ఉంటుంది. నెక్ దగ్గర కూడా నెక్ రౌండ్ సరిగ్గా రాక కూడా కొంతమందికి ఇరిటేటింగ్గా అనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా ఎలా కటింగ్ చేసుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హ్యాండ్స్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒకవైపు ఖర్చు వచ్చేలాగా ఫోల్డింగ్ వేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మనకి చెస్ట్ కొలత 9 ఇంచులు కదా, 2 ఇంచుల ఖర్చు కలుపుకున్నాం కాబట్టి హ్యాండ్ యొక్క విడ్త్ 9.5 ఇంచులు ఉండేలాగా హ్యాండ్కి ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకోండి. మీకు చెస్ట్ కొలత ఎంతైతే ఉంటుందో దానికి మీరు 2 ఇంచుల ఖర్చు తీసుకున్నట్లయితే 1/2 ఇంచు కలుపుకొని క్లాత్ని ఫోల్డ్ చేయండి. 1.5 ఇంచు కలుపుకున్నట్లయితే చెస్ట్ ఎంత ఉంటుందో అంతే క్లాత్ని ఫోల్డ్ చేయండి. అలా ఫోల్డ్ చేస్తేనే మీకు హ్యాండ్ రౌండ్ చుట్టూ కూడా క్లాత్ కరెక్ట్గా సరిపోయి నీట్గా వస్తుంది. కింది వైపున క్లాత్ ఏమైనా ఎగుడుగా ఉన్నట్లయితే స్కేల్తో ఒక లైన్ డ్రా చేసి స్ట్రైట్గా కట్ చేసేయండి. ఇక్కడ నేను క్లాత్ని రివర్స్లోకి తిప్పుతున్నాను కాబట్టి ఒక 1/2 ఇంచు మందమే క్లాత్ని వదిలిపెట్టేసి లైన్ని డ్రా చేశాను. ఇప్పుడు మీరు కొలతకి ఇచ్చిన ఆది జాకెట్ తీసుకొని హ్యాండ్ పొడవు చూసుకోవాలి. హ్యాండ్ పొడవు చూసుకోవడం కోసం బ్లౌజ్ని ఇలా రివర్స్లోకి తిప్పుకోండి. ఖర్చుని పైవైపుకి, అంటే మనకి షోల్డర్ దగ్గర ఖర్చు కనిపిస్తుంది కదా, అది పైవైపుకి షోల్డర్ కుట్టు వైపుకి అని అనుకొని ఇలా హ్యాండ్ ఫోల్డింగ్, కటింగ్ చేసే క్లాత్ ఫోల్డింగ్ రెండు ఒకే వైపు ఉండేలాగా చూసుకొని ఖర్చులతో కలిపి మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ ఓపెన్స్ ఉన్నాయి కదా, ఈ ఓపెన్స్ కూడా ఎక్కడి వరకైతే వస్తాయో ఇలా చూసుకోండి. ఫోల్డింగ్ చేసిన వైపు నుంచి వెళ్ళి ఇట్లా సైడ్ వైపుకి ముందుగా ఒక కుట్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి మార్క్ చేస్తాను, ఎక్స్ట్రా క్లాత్ దగ్గరకు ఇంకొక మార్క్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఒకసారి టేప్తో చెక్ చేసేయండి. ఇది వచ్చేసి
ఒక లైన్ తక్కువ 7 ఇంచులు ఉందండి. నేను టోటల్గా ఇట్లా 7 ఇంచులు ఉండేలాగా మార్క్ చేస్తున్నాను. ఇలా పై వరకు కూడా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్తో ఒక లైన్ని డ్రా చేసేయండి. కొంతమందికి హ్యాండ్ అనేది ఇట్లా క్లాత్ కరెక్ట్ ఫోల్డ్ చేయడం కూడా కరెక్ట్గా రాక నార్మల్గా ఫోల్డ్ చేసారనుకోండి, క్లాత్ అనేది మన కరెక్ట్ చంక రౌండ్కి సరిపోక కూడా చాలామందికి టైట్గా పట్టేసినట్టుగా ఉంటుంది. చంక రౌండ్కి సరిపోకపోయేసరికి అతుకులు అనేవి ఎక్కువ పడతాయి. అతుకులు ఎక్కువ పడడం వల్ల మళ్ళీ హ్యాండ్ షేప్ కట్ చేసినప్పుడు కరెక్ట్గా రాక అట్లా కూడా చంక దగ్గర టైట్గా పట్టేసినట్టుగా అవుతుంది. ఇప్పుడు చంక డౌన్ 3 ఇంచులు మార్క్ చేసుకోండి. అలాగే హ్యాండ్ పొడవు దగ్గర నుంచి వెళ్ళి 8 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోండి డౌన్ వరకు. 8 ఇంచులు ఎందుకు మార్క్ చేసామంటే హ్యాండ్ చెస్ట్ కొలత 9 ఇంచులు కదా, 1 ఇంచు తగ్గిస్తే మనకి చంక రౌండ్ వస్తుంది. అందుకని 8 ఇంచులతో మార్క్ చేశాను. హ్యాండ్ పొడవు దగ్గర నుంచి 1 ఇంచుతో ఒక మార్క్ చేసుకొని ఈ 1 ఇంచు దగ్గర నుంచి ఈ డౌన్ వరకు కర్వ్ షేప్ వచ్చేలాగా తీసుకొని ఈ డౌన్ దగ్గర నుంచి ఎక్స్ట్రా క్లాత్ వైపుకి ఒక 1/2 ఇంచు కిందికి ఉండేలాగా మార్క్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల మీకు ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ యొక్క లోతు తీసుకోవడం కోసం ఈ 1 ఇంచ్ దగ్గర నుండి చంక డౌన్ వరకు టేప్ను పెట్టి చూసుకుంటే 7 ఇంచెస్ వస్తుంది. మధ్యలో 3.5 ఇంచెస్ దగ్గరకు ఒక మార్క్ చేసుకొని ఇలా కర్వ్ షేప్ అనేది తీసుకోండి. ఈ డాట్స్ని కలుపుతూ కర్వ్ షేప్ తీసారనుకోండి ఫ్రంట్ పార్ట్కి లోతు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ హ్యాండ్ని కట్ చేసుకోవాలి. మీరు హ్యాండ్ని కరెక్ట్గా ఫోల్డ్ చేయకపోయే వల్ల హ్యాండ్ కుట్టినప్పుడు ఎక్కువ తక్కువ రావడం వల్ల వాటికి జాయింట్స్ వేస్తారు. జాయింట్స్ వేసినప్పుడు కూడా మళ్ళీ మీరు కరెక్ట్గా కట్ చేయకపోవడం వల్ల కూడా చంక దగ్గర టైట్గా పట్టేసినట్టుగా అవుతుంది. ఒకవైపు హ్యాండ్ పర్ఫెక్ట్గానే ఉందండి, ఇంకొక వైపు హ్యాండ్ మాత్రం టైట్గా పట్టేసినట్టుగా అనిపిస్తుంది అంటారు. ఎందుకంటే 2 హ్యాండ్స్ కూడా మీరు ఎక్స్ట్రా క్లాత్స్ స్టిచ్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా స్టిచ్ చేయకపోవడం వల్ల ఈ ఇబ్బంది అయితే కలుగుతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేయడం కోసం బ్లౌజ్కి ఇట్లా ఓపెన్స్నే మన వైపుగా వేసుకోండి. స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా వేసుకోండి, క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్గా వేసుకోండి. ఇక్కడైతే నాకు జాయింట్ అనేది పడుతుంది. ఇలా ఒకసారి ఇట్లా వేసుకొని చెక్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ తక్కువ అయితే కుట్టమన్నారు. ఇక్కడ తక్కువ ఏమి లేదు కాబట్టి నేను నార్మల్గానే ఇలా వేసేస్తున్నాను. కొంచెం ఖర్చు అనేది జాయింట్ పడుతుంది, దాన్ని జాయింట్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా వేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో దాని చుట్టూ కూడా లైన్స్ని డ్రా చేసేయండి. షోల్డర్ దగ్గర లైన్ ఉంది కదా, నెక్ విడ్త్ లైన్, అక్కడ మళ్ళీ ఒకసారి లైన్ని డ్రా చేసుకోండి. అలాగే ఆ క్లాత్ అనేది ఖచ్చితంగా షోల్డర్ అనేది క్లాత్ లోపల ఉండేలాగా చూసుకొని చుట్టూ కూడా లైన్స్ని డ్రా చేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేసేయండి. తీసేసిన తర్వాత ఇప్పుడు చంక దగ్గర టైట్గా పట్టేస్తుంది, ముడతలు వస్తున్నాయి అంటారు కదా, అలా రాకుండా ఉండాలి అంటే ఫ్రంట్ పార్ట్లో ఇలా ఒకసారి ఇలా ఎల్ షేప్ అనేది డ్రా చేసుకోండి. బ్యాక్ పార్ట్లో 1.5 ఇంచు పెట్టాం కదా, దీనికి ఒక 1/2 ఇంచు తగ్గించి 1 ఇంచు ఉండేలాగా చూసుకోండి. ఇలా కరెక్ట్ 1 ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఇలా రౌండ్ షేప్ తీసారనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కాకుండా మీరు నార్మల్గా తీసారనుకోండి 1/2 ఇంచు కంటే తక్కువ 1/2 ఇంచు కట్ అయినా మీకు చంక దగ్గర కొంచెం పట్టేసినట్లుగా అవుతుంది. అలాగే 1/2 ఇంచు కన్నా ఎక్కువ కట్ అయినా కూడా మన చంక దగ్గర కుట్ట అనేది ఈ ముందు వైపుకి నెట్టినట్టుగా వస్తుంది. అంటే ముందు వైపుకి వస్తుంది, మన చెస్ట్కి హుక్స్ పట్టి వైపుకి ఇలా లాగినట్టుగా వస్తుంది. కాబట్టి మీరు కరెక్ట్గా చూసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు నెక్ డీప్ మార్క్ చేసుకోవాలి. నెక్ డీప్ మార్క్ చేయడం కోసం ఆది జాకెట్ని తీసుకొని పైన షోల్డర్ దగ్గర నుంచి బ్లౌజ్ని ఇలా వేసుకోండి. నీట్గా హుక్స్లు ఎక్కడ వరకు అయితే ఉన్నాయో అక్కడికి ఒక మార్క్ చేసేయండి. ఇలా వేసినప్పుడు మనకి నెక్ రౌండ్ దగ్గర కొంచెం గ్యాప్ వస్తుందండి. అంటే వీళ్ళు నెక్ షేప్ దగ్గర బాడీకి అద్ది ఉండేలాగా కొంచెం క్రాస్ కట్ చేశారన్నమాట. ఈ విధంగా నీట్గా పరుచుకోండి. పైన షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచు క్లాత్ వదిలిపెట్టేసి కిందకి వేసుకోండి. వేసుకొని ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ ఒక మార్క్ చేసుకోండి. కుట్ల కోసం కావాలి అనుకుంటే పైకి ఇంకొంచెం మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకుని బ్యాక్ పార్ట్లో నెక్ డీప్ దగ్గర 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్లో కూడా 2.5 ఇంచులు ఉండేలాగా తీసుకొని పైన షోల్డర్ దగ్గర నుంచి ఈ నెక్ డీప్ వరకు కూడా మళ్ళీ ఒకసారి లైన్ డ్రా చేసుకొని రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. పైన నెక్ విడ్త్ కంటే కూడా నెక్ డీప్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకున్నారనుకోండి రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది. మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఇది బాడీకి అద్దినట్టుగా ఉండాలి అంటే ఏం చేయాలనేది కటింగ్ చేసేటప్పుడు చెప్తాను.
ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి కోసం 4 హుక్స్ల వరకు ఒక మార్క్ చేసుకోండి. ఇది డాట్స్ కుట్టేటప్పుడు మనకి ఇలా ఉంటుంది. ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడవు చూసుకోవడం కోసం ఆది జాకెట్ని తీసుకొని బ్లౌజ్ పొడవు దగ్గర నుంచి వెళ్ళి అంటే షోల్డర్ కుట్టు దగ్గర నుంచి వెళ్ళి మెయిన్ డాట్ కుట్టు వరకు కూడా ఇలా స్ట్రైట్గా పట్టుకోండి. మరీ ఎక్కువ లాగకండి, ఇది క్రాస్ పీస్ కాబట్టి సాగినట్లుగా అవుతుంది. కాబట్టి కొంచెం నార్మల్గా లాగేసి పట్టుకోండి. ఇక్కడ నేను ఖర్చు క్లాత్ అనేది కిందికి జరుపుకొని చూస్తున్నాను, ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడికి ఒక మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు డాట్స్ మార్క్ చేసుకోవాలి. డాట్ మార్క్ చేయడం కోసం 36 కదా, 36ని బై 10తో డివైడ్ చేస్తే 3.6 వస్తుంది. 3.6కి -1 చేస్తే 2.6 వస్తుంది. 2.6 టేప్ని రెండు వైపులా కూడా 1.2 1.2 అంటే ఫోల్డింగ్ చేసినప్పుడు 1 పాయింట్కి 2 లైన్స్ తగ్గి ఫోల్డ్ అవుతుంది. ఇలా రెండు వైపులా ఉండేలాగా చూసుకోండి. ఇలా చూసుకొని ఈ 3 డాట్స్ని స్ట్రైట్ లైన్ లాగానే కలుపుకోవాలి. కటింగ్ చేసేటప్పుడు కూడా స్ట్రైట్గానే కట్ చేయాలి. అలాగైతే మన బ్లౌజ్కి మెయిన్ డాట్ అనేది షోల్డర్కి స్ట్రైట్గా వస్తుంది. ఇప్పుడు సైడ్ మార్కింగ్ చేసుకోవడం కోసం మీకు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని తీసుకొని అందులో నుంచి 2 ఇంచులు తగ్గించండి. 2 ఇంచులు తగ్గించి మార్క్ చేసుకుంటే సైడ్ మార్కింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ ఇక్కడ ఇట్లా మీకు కూడా ఇలాగే ఖర్చు ఏమైనా పడింది అనుకోండి, మీరు గచ్చు ఉంటుంది కదా నేలపైన, అదే ఒక క్లాత్ అనుకొని ఇట్లా లైన్ని డ్రా చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు హుక్స్ పట్టి దగ్గర నుంచి వెళ్ళి ఈ మెయిన్ డాట్స్కి ఈ మెయిన్ డాట్స్ నుంచి వెళ్ళి ఇటు సైడ్ వైపుకి ఇలా రౌండ్ షేప్ అనేది కలుపుకోవాలి. అలాగే మెయిన్ డాట్ యొక్క లెంగ్త్ వచ్చేసి 2.5 ఇంచుల లెంగ్త్ ఉండేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి మనకి బ్లౌజ్ చిన్నగా ఉన్నవి వచ్చినా కూడా కుట్టేలాగా ఉంటేనే కస్టమర్స్ అనేది మనకి బ్లౌజులు తెచ్చి ఇస్తారు ఫ్రెండ్స్. కొంచెం తక్కువ ఉన్న కుట్టను ఇబ్బంది అవుతుందని అన్నారు అనుకోండి, కస్టమర్స్ అనేది తగ్గిపోతారు. కొంచెం రిస్క్ ఎక్కువగా ఉంటుంది, కానీ కస్టమర్స్ని హ్యాపీ చేసేలాగా ఉంటే మనకి కస్టమర్స్ అనేది ఎక్కువగా వస్తారు. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ రౌండ్ దగ్గర మన బాడీకి అద్దినట్టుగా ఉండాలి. నెక్ రౌండ్ అనేది నీట్ ఫినిషింగ్ ఉండాలి అంటే చిన్నగా టిప్ ఉంటుంది ఫ్రెండ్స్, అది కటింగ్ చేసిన తర్వాత చెప్తాను. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తాన్ని కూడా కటింగ్ చేసుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. నా వీడియో కూడా మరింత మందికి షేర్ అవుతుంది. ఇప్పుడు ఇలా ఫ్రంట్ పార్ట్ మొత్తాన్ని కూడా కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసిన తర్వాత మెయిన్ డాట్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా చిన్నగా డాట్స్ని కట్ చేసుకోండి. కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి చూడండి, మనం కుట్టేటప్పుడు కూడా ఇలా ఫోల్డ్ చేసి కుట్టామనుకోండి, 3 డాట్స్ని కలుపుతూ మనకి ఆటోమేటిక్గా షోల్డర్కి స్ట్రైట్గా అనేది క్లాత్ వెళ్ళిపోతుంది. అలాగే బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా మనకి ఇదే విధంగా కుట్టాం కాబట్టి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. అలాగే ఇప్పుడు మనకి బ్లౌజ్ నెక్ రౌండ్ దగ్గర ఫినిషింగ్ నీట్గా రావాలి అనుకున్నాం అనుకోండి, ఇక్కడ ఖర్చు పడుతుంది కదా, ఈ ఖర్చు అనేది మనం కటింగ్ చేసేటప్పుడు చూసుకొని కట్ చేసుకోవాలి. ఈ నెక్ రౌండ్ దగ్గర నుంచి వెళ్ళి ఈ డాట్కి ఒక 1 ఇంచు లేదా 1.5 ఇంచు కింది వరకు ఒక 1/2 ఇంచు కొంచెం క్రాస్ తీసుకోండి. ఇలా కొంచెం క్రాస్ తీసుకొని మనం బ్లౌజ్ ఫినిషింగ్ చేసామనుకోండి, కుట్టేటప్పుడు మనకి నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. భుజాలు అనేవి అస్సలు జారిపోకుండా ఉంటాయి, ఫిట్టింగ్ కూడా నీట్గా ఉంటుంది. ఈ చిన్న టిప్ వల్ల మీకు బ్లౌజు ఎంత బ్రాడ్గా ఉన్నా కూడా, అంటే వెనకల ఎంత బ్రాడ్గా ఉన్నా, నెక్ డీప్ ఎక్కువగా ఉన్నా కూడా భుజాలు అస్సలు అయితే జారిపోవండి. ఇప్పుడు షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ని కట్ చేసుకోవడం కోసం బ్యాక్ పార్ట్ కట్ చేసిన వైపుగా ఇలా పన్నా ఉన్న పీస్ ఉంటుంది, ఇటువైపు పీస్ తీసుకోండి. ఇలా పన్నా ఉన్న పీస్ తీసుకొని మన నడుం బెల్ట్ ముందుగా కట్ చేసుకోండి. దీన్ని నడుం బెల్ట్కి వేస్తాము. మీరు పైపింగ్ చేసుకుందాం అనుకుంటే అవసరం లేదండి. ఒకవేళ పైపింగ్ చేసుకున్నట్లయితే నడుం బెల్ట్ వేస్తాం కాబట్టి ఈ పీస్ని అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను కటింగ్ చేసి పక్కన పెడుతున్నాను. అలాగే ఇక్కడ మనకు మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ని కట్ చేసుకుంటాం. రెండు వైపులా కూడా ఒక్కొక్క పీస్ వస్తుంది మ్యాచింగ్గా ఉండేలాగైతే. అయితే మనం క్లాత్ తిరిగేస్తాం కాబట్టి ఒక 1/2 ఇంచు క్లాత్ వదిలిపెట్టేసి ఒక లైన్ని డ్రా చేసుకోండి. మనం కుట్టేటప్పుడు కూడా మళ్ళీ క్లాత్ కావాలి కదా, అందుకోసం అనేసి ఇలా లైన్ని డ్రా చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ విడ్త్ కోసం బ్యాక్ పార్ట్ని తీసుకొని నడుం దగ్గర ఎంత ఉందనేది కొలుచుకోండి. ఇది 11 ఇంచులు వచ్చింది. 1 ఇంచు తగ్గించి 10 ఇంచుల విడ్త్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోండి. అలాగే
హుక్స్ పట్టి వైపుగా అయితే 3 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి. సైడ్ వైపుగా పావు తక్కువ 3 ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసుకోండి. అంటే మనం సైడ్కి తీసేదాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి. హుక్స్ పట్టి కాజా పట్టి వైపుగా అయితే ఖచ్చితంగా 3 ఇంచులు ఉండాలి. మనం బ్లౌజ్కి ఈ విధంగా అయితే 2 ఇంచులు ఖర్చు వదిలి పెడతామో ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర కూడా 2 ఇంచుల ఖర్చు వదిలి పెట్టేసి మధ్యలో మిగిలిన క్లాత్లో ఎక్కడైతే సెంటర్ వస్తుందో అక్కడ ఒక మార్క్ చేసుకోండి. అక్కడ 2.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసేయండి. మధ్యలో ఇలా మార్క్ చేసుకోండి. హుక్స్ పట్టి దగ్గర నుంచి వెళ్ళి ఈ మధ్యలో డాట్ 2.5 ఇంచులు, ఇటు సైడ్ డాట్స్ పావు తక్కువ 3 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకొని ఈ కర్వ్స్ని కలుపుకోండి. ఇలా కలుపుకుంటే మనకి షేప్ బెల్ట్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. వీటిని కుట్టేటప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు మనకి బ్లౌజ్ మొత్తం కటింగ్ అయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్, హ్యాండ్స్, నడుం బెల్ట్, ఇలా మొత్తం పార్ట్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.